అట్లనే ఉంటుంది. హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. ఇంకా వీడియోస్ అయితే కొంచెం రెగ్యులర్‌గా పెట్టడానికైతే ట్రై చేశాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు మోటివేటింగ్‌గా ఉండేలాగానైతే వీడియోనైతే చేయడానికి ట్రై చేశాను. ఈరోజైతే ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఆహ్, ఫస్ట్ అయితే గిన్నెలు వాష్ చేసేసుకున్నవి మొత్తం సర్దుకొని పెట్టేసుకుంటున్నాను. ఈవినింగ్ అయితే కొన్ని చిన్న చిన్న పనులే అనుకుంటాం కానీ చాలా వరకైతే ఆ పనులతోనే గడిచిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఈవినింగ్ కొంచెం టీ తాగాలనిపిస్తే టీ పెట్టేసుకుంటున్నాను. నేనైతే నైటీస్ అయితే తీసుకొచ్చాను. చాలా బాగున్నాయి క్వాలిటీ. సేమ్ మనకు ఫ్రాక్ ఏసుకుంటే ఏ ఫీలింగ్ ఉంటదో సేమ్ అదేలాగా అనిపిస్తుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. ఆహ్, మీకెవరికైనా యూజ్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను. చాలా బాగుంది క్వాలిటీ. ఇంకా మనకు నైటీ వేసుకున్న ఫీలింగే రాదు. ఒక డ్రెస్ వేసుకున్నలాగా అనిపిస్తుంది. క్లాత్ చాలా బాగుంది. ఇంకా ఆహ్, ఏమంటారు, డిజైన్ కూడా చాలా బాగుంది. ప్రైస్ అయితే 500కి ఒక నైటీ అయితే వచ్చింది. చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటే ఇట్లాంటివి ట్రై చేయండి, బాగుంటాయి. ఇంకా ఈవినింగ్ అయితే టీ అయితే పెట్టేసుకొని పనులనైతే స్టార్ట్ చేయాలి. ఈవినింగ్ అప్పుడప్పుడు టీ తాగాలనిపిస్తది. మరి డైలీ ఏం తాగను నేను. నాకంత డైలీ తాగాలనిపించదు కానీ కొంచెం హెడేక్‌గా ఉన్నప్పుడైతే కంపల్సరీ టీ అయితే తాగుతాను. ఇంకా ఇక్కడ మా బాబు అయితే చాలా డేస్ నుండి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని అడుగుతున్నాడు. సో, ఈరోజు చేయాలనేసి చేస్తున్నాను. ఇంట్లో కూడా తినడానికి ఏం లేవు. అందుకనేసి ఫ్రెంచ్ ఫ్రైస్ కోసమైతే ఒక 3 ఆలూస్‌ని తీసేసుకొని వాడి కోసమైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పీల్ తీసేసుకొని మంచిగా సన్నంగా కట్ చేసుకోవాలి. నేను వీటిని ఆయిల్‌లో లేకుండా ఫ్రై చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్ ఉందని చెప్పాను కదా మా ఇంట్లో, దాంట్లో అయితే ఫ్రై చేశాను. మీకు కూడా రివ్యూ ఇస్తా అన్నా కదా! ఈరోజైతే చూసేయండి. ఫస్ట్ అయితే వీటిని మంచిగా సాల్ట్ వాటర్‌లో వేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి. సాల్ట్ వాటర్‌లో వేసేసుకున్న తర్వాత కొంచెం క్లాత్‌తోని తుడుచుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి ఆయిల్ లేకుండా ఫ్రై చేసి ఇవ్వడం అనేది చాలా మంచిది. చాలామంది పిల్లలకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీ అడుగుతారు. సో, మనం ఇంట్లో చేయాలంటే చాలా ఆయిల్ అయితే పీల్చుకుంటుంది. ఆయిల్ లేకుండానైతే మనము చేయలేము. అదే ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే వితౌట్ ఆయిల్‌తో మనము చేసేసుకోవచ్చు. చాలా కొంచెం ఆయిల్ అంటే వితౌట్ ఆయిల్ అంటే కొంచెమే ఆయిల్, 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. నేనైతే ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని వచ్చేసాను. దీనికి కొంచెం ఆయిల్ పెట్టేసుకొని వీటినైతే అందులో పెట్టేసుకొని చేసేసుకుంటాను. మనము దీనిలో ఎంత టెంపరేచర్‌లో చేసేసుకోవాలనేది కూడా ఉంటుంది. మనము ఎంత డిగ్రీస్‌లో పెట్టేస్తే ఉంటదనేది కూడా ఉంటుంది. ఇందులో ఫస్ట్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేను 200 డిగ్రీస్ మీద పెట్టేసుకొని 15 మినిట్స్ అట్లా టైంనైతే సెట్ చేసుకొని పెట్టేసుకున్నాను. మనకి కరెక్ట్ టైం అన్నట్టు ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి కరెక్ట్ టైంకి కుక్ అయిపోతాయి. కుక్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా అదే ఆఫ్ అయిపోతుంది. మనము ఒకసారి మధ్యలో వీటిని రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అన్ని సైడ్స్ మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి. చూడండి, నేనిక్కడ టైం అయితే సెట్ చేసుకున్నాను. అంతలోపైతే మిగతా పనులనైతే చేసేసుకుంటాను. అవి అయ్యేలోపైతే నేను మిగతా పనుల్ని చేసేసుకుంటాను. ఇంట్లో మనం ప్లానింగ్‌తో పనులు చేసేసుకుంటే ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటినైతే ఒకసారి మధ్యలో తీసేసిన తర్వాత ఒకసారయితే రివర్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే కొంచెం సాల్ట్, కొద్దిగా కారం వేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ మా బాబు అయితే హోంవర్క్ చేస్తున్నాడు. తెలుగైతే రాసుకుంటున్నాడు.
ఇప్పటి పిల్లలకైతే తెలుగు నేర్పించడం అయితే చాలా కష్టము. వాళ్ళకి తెలుగు రావడము, ఇంగ్లీష్ అంటే చాలా సింపుల్‌గా చదివేస్తున్నారు కానీ తెలుగే చాలా కష్టంగా ఉంది. అసలు వాళ్ళకి పదాలైతే చదవడానికి రావట్లేదు. కొంచెము తెలుగు నేర్పించడం కూడా చాలా కష్టమే అనిపిస్తుంది. చూడండి, చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసాయి. మంచిగా అసలు ఎక్కడ మాడిపోకుండా అన్ని సైడ్స్ ఈక్వల్‌గా ఫ్రై అయ్యాయి. టేస్ట్ కూడా చాలా బాగొచ్చింది. అన్ని సైడ్స్ ఫ్రై అయ్యాయి. చాలా బాగా టేస్ట్ అయితే చాలా బావుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ట్రై చేయొచ్చు ఆయిల్ లేకుండా. ఇప్పుడైతే నేను బాబుకైతే తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం తినేసి వాడు హోంవర్క్ అయితే చేసుకుంటాడు. ఇంకా ఇక్కడ నైట్ అయితే డిన్నర్‌లోకైతే చపాతీ అయితే చేద్దామనేసి చేస్తున్నాను. పప్పు కర్రీ అయితే ఉంది. ఇంకా బాబుకి కూడా కొంచెం కోల్డ్ ఉంది. అన్నం అయితే తినట్లేదు సరిగ్గా. అందుకనేసి చపాతీ అయితే చేసేస్తున్నాను. చపాతీ మనం ఎట్లా చేసినా కాసేపయితే గట్టిగా అవుతాయి. మనం హాట్ బాక్స్‌లో పెట్టినా కూడా కొంచెం గట్టిగానే అయితాయి. నాకైతే ఇలా ఫ్రెష్‌గా వెంటనే చేసుకొని తినడం అయితే ఇష్టము. వేడి వేడిగా ఉంటేనే మనకి మెత్తగా ఉంటాయి. తినాలనిపిస్తది. కొంచెం కర్రీ వేసేసి బాబుకైతే ఇచ్చేస్తున్నాను. మా బాబుకైతే వెజిటబుల్ కర్రీస్ అయితే అస్సలు నచ్చవు. పప్పు అయితేనే ఇష్టంగా తింటాడు. ఇంకా డిన్నర్ చేసేసైతే గిన్నెలన్నీ వాష్ చేసేసుకుంటాను. నెక్స్ట్ డే ప్రశాంతంగా ఉండాలంటే మనము ఫస్ట్ కిచెన్ మొత్తం నీట్‌గా సర్దేసుకొని పెట్టేసుకుంటేనే మనకి మార్నింగ్ లేవగానే హడావిడి లేకుండా ఉంటుంది. పనులన్నీ సింపుల్‌గా చేసేసుకోవచ్చు. లేకపోతే స్కూల్‌కెళ్ళే టైంలో హడావిడి అయిపోతుంది. పనులన్నీ పెండింగ్‌లో ఉంటాయి. అందుకనేసి గిన్నెలైతే వాష్ చేసుకున్నాను. వాష్ చేసేసుకున్న తర్వాత కిచెన్ మొత్తం ఒకసారి వాష్ చేసేసుకుంటే నీట్‌గా అయిపోతుంది. ప్లాట్‌ఫార్మ్ అయితే కడిగేసుకొని పెట్టేసుకుంటాను నేను కంపల్సరీ. నేనైతే దీన్ని నీట్‌గా పెట్టేసుకుంటేనే తర్వాతనే వంట చేసేస్తాను. ఇంతేనండి ఈరోజైతే ఈవినింగ్ టు నైట్ అయితే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు నా ఓల్డ్ వీడియోస్ అయితే చూసేయండి.